ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మనం మరి ఒక నూతన మాసంలోనికి అడుగిడిగా ఉంటున్నాము. జూలై మాసంలో మరి కొత్త అంశంతో మనము ముందుకు పోతున్నాము. మరి అంత్యకాల సంకేతాలు, ఎండ్ టైమ్ సైన్స్. ప్రభువారు మరి లోకంలో ఉన్నప్పుడు తన యొక్క సెకండ్ కమింగ్ గురించి, రెండవ రాకడ గురించి, దానికి ముందు జరగబోయేటటువంటి సంకేతాలు, సైన్స్, అంత్యకాల ఎండ్ టైమ్ సైన్స్ చాలా మరి బైబిల్లో తెలియజేసి ఉంటున్నాడు. మరి అవన్నీ కూడా జరగటం మనం చూస్తున్నాము. అందులో భాగంగా మరి నేటి దినమునందు అంత్యకాల సంకేతాలు, ప్రకృతి వైపరీత్యాలు, నిన్నటి దినమందు యుద్ధములు గూర్చినటువంటి పుకార్లు లేకపోతే వార్తలు మనము వింటూ ఉంటాం అని చెప్పి దాని గురించి ధ్యానించి ఉంటున్నాము. నేటి దినమునందు ఈ దినమందు మరి మన యొక్క అంశం ఏంటంటే అంత్యకాల సంకేతాలు, ప్రకృతి వైపరీత్యాలు, ఎండ్ టైమ్ సైన్స్, న్యాచురల్ డిజాస్టర్స్. మరి నేటి ధ్యానం కొరకు మనము బైబిల్ను తెరుద్దాము. లూకా సువార్త 21వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం అండి. లూకా సువార్త 21వ అధ్యాయము 11వ వచనము. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును కరువులను తటస్థించును, ఆకాశం నుంచి మహా భయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును. ఇంగ్లీష్ లో కూడా చదువుకుందాం. దేర్ విల్ బి గ్రేట్ ఎర్త్ క్వేక్స్, famines and pestilences in various places, and fearful events and great signs from heaven. కాబట్టి ప్రియులారా, ఇవన్నీ కూడా బైబిల్లో ఎంతో తేటగా తెలియజేసి ఉంటున్నవి. కాబట్టి ఇంకా ఈ యొక్క వాక్యం గురించి మనము మరి ధ్యానం చేద్దాం. యేసు ప్రభువారు మరి అంత్యకాల సంకేతాల గురించి మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ప్రాఫెసీస్ అనొచ్చు, ప్రవచనాలు, భవిష్యత్తులో జరగబోయేటటువంటి. యేసు ప్రభుకు మరి గతము తెలుసు, అంతా ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి కోట్ చేస్తూ ఉంటాడు. మరి ప్రజెంట్ సిచ్యువేషన్ తెలుసు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, అంతేకాకుండా జరగబోయేటటువంటి సంగతులు. మరి ముఖ్యంగా ఇది అంత్యకాల సంకేతాల గురించి మాట్లాడటం అనేటటువంటి ఎండ్ టైమ్ సైన్స్. మరి అందులో ముఖ్యంగా ఏంటి అంటే ప్రకృతి వైపరీత్యాలు, న్యాచురల్ డిజాస్టర్స్, న్యాచురల్ కెలామిటీస్. మరి ఇక్కడ మరి ప్రభువారు వాటిని తెలియజేయటం అనేటటువంటిది మనము గమనిస్తున్నాం ప్రియులారా. మరి న్యాచురల్ కెలామిటీస్, ఈ యొక్క డిజాస్టర్స్ మనం ఎన్నెన్నో చూస్తూ ఉంటాం ప్రియులారా. ఇక్కడ ఈ యొక్క వాక్యంలో మనం చదువుకున్నటువంటి రీతిగా మరి భూకంపాలు అనేటటువంటి, తెగుళ్ళు ప్రియులారా, మరి కరువులు అనేటటువంటి ఇవన్నీ కూడా మరి రావటం అనేటటువంటి మనము గమనిస్తూ ఉంటున్నాము. మరి కాబట్టి ఇటువంటి ఈ యొక్క మరి భూకంపాలు కానివ్వండి, కరువులు, ఇవన్నీ కూడా మనం వింటున్నప్పుడు దట్ ఈస్ ద టైం వి నీడ్ టు డిపెండ్ ఆన్ గాడ్. ప్రియులారా, మన యొక్క జీవితాల్లో కూడా ఏదైనా ఛాలెంజెస్ వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, మరి ఇరుకులు, ఇబ్బందులు అట్లాంటివి వచ్చినప్పుడు దట్ ఈస్ ద టైం వి నీడ్ టు మోర్ రిలై ఆన్ గాడ్, మోర్ డిపెండెంట్ ఆన్ గాడ్ ప్రియులారా. కాబట్టి ఇక్కడ ప్రభువారు మరి ఇటువంటి వార్తలు మనం వింటున్నప్పుడు మరి చేయవలసిందల్లా ఏంటి అంటే మనము దేవుని మీద ఆధారపడటం. వై లార్డ్, ఈ యొక్క సంఘటనను బట్టి ఏమి నేర్పిస్తున్నావు అని చెప్పి దేవుని సన్నిధిలో అడిగినప్పుడు గాడ్ విల్ టెల్ us టు బి మోర్ ఫెయిత్ఫుల్, టు బి మోర్ ప్రాంప్ట్, టు బి మోర్ అలర్ట్, ఇంకా మెలకువగా ఉండటం, ఇంకా సిద్ధపాటు, ఇంకా సరైనటువంటి విధంగా జీవించటము, ఇంకా మరి ఏమైనా సరి చేసుకోవాల్సినవి అంటే అవి సరి చేసుకోవటం అనేటటువంటి సిద్ధపాటుదనము. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు,
బుద్ధి గల వాళ్ళు దివిటీల్లో నూనె ఉంచుకొని ఎంతగా సిద్ధపడ్డారు. కాబట్టి మరి ఆ రీతిగా ప్రియులారా ఏ సమయంలో అయినా సరే ప్రభువారు రావచ్చు. కాబట్టి ఇవి కొన్ని సూచనలు. ఈ యొక్క సూచనలను మనము మరి అవి వస్తున్నప్పుడు దట్ ఈస్ ద టైమ్ ఇండికేషన్. కాబట్టి నేడు మనకు ప్రాముఖ్యత మరియు ఆ యొక్క చిక్కులను మనము మరి తెలుసుకోవాలి పిల్లలు. ఎక్స్‌ప్లోరింగ్ సిగ్నిఫికెన్స్ అండ్ ఇంప్లికేషన్స్ ఫర్ అస్ టుడే ఈ దినాలలో ప్రియులారా. మరి ఈ ఈ యొక్క సందర్భాన్ని ఒకసారి మనం అర్థం చేసుకుందాం. లెట్స్ ట్రై టు అండర్‌స్టాండ్ ద కాంటెక్స్ట్. ఇక్కడ చెప్పినటువంటిది యేసు మరి తన శిష్యులను మరి తను తిరిగి వచ్చేటప్పుడు ఆ దారి తీసేటటువంటి సంకేతాల గురించి హెచ్చరిస్తున్నాడు పిల్లగా. జీసస్ వార్న్స్ హిస్ డిసైపుల్స్ ఆఫ్ ద సైన్స్ లీడింగ్ టు హిస్ రిటర్న్. యేసు ప్రభువారు మరి ఏ రీతిగా మొట్టమొదటిసారి వచ్చే దాని గురించి ఎన్నో ప్రవచనాలు పాత నిబంధనలో ఉన్నవి. ఆ విధంగానే ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు, జన్మించి ఉంటున్నాడు, మానవతారిగా ఉంటున్నాడు. హిస్ బర్త్, హిస్ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్, హిస్ డెత్ అండ్ హిస్ రిజరెక్షన్. అదైన తర్వాత మరి తను ఆరోహణం అవుతూ చెప్పినటువంటిది ఏంటంటే ఏ రీతిగా వెళ్ళాడు అదే రీతిగా మరి తిరిగి వస్తాడు. హీఈస్ గోయింగ్ టు కమ్ వన్ డే రియల్ ఫ్రెండ్స్. మరి ఆ వచ్చేటటువంటి ముందు జరిగేటటువంటి సూచనలు ప్రియులారా. యుద్ధ వార్తల గురించి మనం వింటాం. యుద్ధములు జరగటం అనేటటువంటిది మరి ఈ రోజు మనం ఏం చూస్తున్నామంటే ఆ యొక్క మరి న్యాచురల్ డిజాస్టర్స్ ప్రియులారా. మరి యేసు ప్రభువారు మరి అనేక రీతులుగా మరి ఇటువంటి వింటున్నప్పుడు మనం ఇంకా అప్రమత్తంగా ఉండి మరి ఇంకా మనము విశ్వాసంలో ముందుకు వెళ్ళాలి అని చెప్పి ప్రభువారు కోరుకుంటున్నాడు. కాబట్టి కొన్ని మనము ఉదాహరణలు మనం చూద్దాం. ప్రెసెంట్ ఎగ్జాంపుల్స్ ప్రియులారా. మరి ఒకటి ఏంటి భూకంపాలు. ఇక్కడ మనం చదువుకున్నాం కదా. మరి ఏంటంటే భూకంపములు కలుగును. ఈ యొక్క దినాలలో మనం చూస్తున్నాం ప్రియులారా. రీసెంట్ గా మరి 2010లో హైటీలో అక్కడ ఒక భూకంపం, ఎంత భారీ నష్టము, స్థాన భ్రంశము. అక్కడ మరి మ్యాసివ్ లాస్ ఆఫ్ లైఫ్ అండ్ డిస్ప్లేస్మెంట్ అనేటటువంటి జరగటం చూసి ఉంటున్నాము. మరి అంతేకాకుండా ఈ మధ్యనే మరి చూడండి తైవాన్, మరి థాయిలాండ్ లో, మయన్మార్ ఆ ప్రాంతాలలో భూకంపాలు పిల్లల 7 దాటి ఉంటున్నది రిజిస్టర్ స్కేల్ మీద. కాబట్టి ఇటువంటి భూకంపాలు అనేటటువంటివి అవి జరగటం అనేటటువంటిది మనం చూస్తున్నాము. చాలా ఆస్తి నష్టము, ప్రాణ నష్టము, ఎంతో మంది నిరసరాయులు అంటున్నారు పిల్లలారా. కాబట్టి ఈ యొక్క భూకంపాలు కూడా వాటిని ఎవరు కూడా ఆపలేరు. అవి మరి ఒక రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు పిల్లలారా. భూకంపాలు, భూమి కంపించటం, షేక్ అవ్వటం, మరి దట్ ఈస్ ద టైం. మరి ఎంత మరి అటువంటి జరగటం అనేటువంటిది మనం చూస్తున్నాము. మరి రెండవ ఉదాహరణగా ఏంటి అంటే కరువులు ప్రియులారా. ఫ్యామిన్ కొన్ని ప్రాంతాల్లో ఎంతో ప్రియులారా కరువుతో నిండినటువంటి దేశాలు, కరువులు మరియు సంఘర్షణ కారణంగా మరి ముఖ్యంగా తూర్పు ఆఫ్రికాలో ప్రియులారా, సూడాన్ అటువంటి ప్రాంతాలలో ఆన్ గోయింగ్ ఫ్యామిన్స్ ఇన్ ఈస్ట్ ఆఫ్రికా డ్యూ టు డ్రాట్ అండ్ కాన్ఫ్లిక్ట్. అక్కడ సరైనటువంటి వసతులు లేవు, సరైనటువంటి వారికి కావలసినటువంటి తిండి కానీ ఆహారం లేదు, ఉండటానికి వసతులు లేవు. మరి ఎంతో కరువులతో ఉన్నటువంటి ప్రాంతాలు ఉంటున్నాయి పిల్లలారా. కాబట్టి మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో భూకంపాలు మరి తెగుళ్ళును కరువులు, మరి తెగుళ్ళు ప్రియులారా. మూడవదిగా ఏంటి? తెగుళ్ళు, పెస్టిలెన్సెస్. ఈ మధ్యన మరి ఆ కోవిడ్ మహమ్మారి, కోవిడ్ మనం చూసి ఉంటున్నాం ఏ రీతిగా ప్రపంచవ్యాప్తంగా ప్రియులారా అంతరాయం మరి దుర్బలత్వం ఆ దినాల్లో ఎంతగా మరి ఆ యొక్క వుహాన్ అన్నటువంటి ప్రాంతంలో మరి ఆ సమయంలో నేను చైనాలోనే ఉంటున్నాను పిల్లలు, వుహాన్కు దగ్గరలోనే సూజో అన్నటువంటి ప్రాంతంలో ఉంటున్నాను. మరి మరి ఆ వార్తలు తెలియటం అనేటటువంటిది ఏ రీతిగా అన్ని కూడా కంపించిపోయినాయి, అన్ని కూడా క్లోజ్ అయిపోయినాయి. అన్ని స్కూల్స్, కాలేజెస్, మరి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా ట్రాన్స్పోర్టేషన్ లేదు, అన్ని కూడా వీసాలు అన్ని కూడా తీసేశారు. కాబట్టి ఎంతో భయంకరమైనటువంటి సిచ్యువేషన్ పిల్లలు.
కాబట్టి ఆ గ్లోబల్ డిస్రప్షన్ అండ్ వల్నరబిలిటీ వి సీ దేర్ ప్రియులారా. కాబట్టి ఇటువంటి కూడా మరి పరిస్థితులు రావచ్చు. దాని యొక్క ప్రభావం ఈనాడు కూడా మనం చూస్తున్నాము. ఆ యొక్క వైరస్ లేకపోతే ఆ యొక్క దాని మూలాన కూడా ఎంతో సైడ్ ఎఫెక్ట్స్, మరి ఎంతో మంది చనిపోవటం అనేటటువంటిది. కాబట్టి ఆ పరిస్థితులను ప్రియులారా. కాబట్టి ఇటువంటి అన్నిటి కూడా ద పర్పస్ ఆఫ్ ద సైన్స్, ఈ యొక్క సంకేతాల యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకు ఇటువంటివి వస్తున్నాయి, వాటికి మనము దూరం, దేవునికి దూరంగా వెళ్ళటం కాదు. ఎందుకు దేవుడు చూడటం లేదా అని చెప్పి అనుకోవచ్చు. దీంట్లో ఎఫెక్ట్ అయినటువంటి వాళ్లకు దాని యొక్క ట్రూ ఇంపాక్ట్ ఉంటుంది ప్రియులారా. కాబట్టి మరి దీంతో సర్వ్ యాజ్ వేకప్ కాల్స్ టు అవర్ ఫ్రెజిలిటీ అండ్ డిపెండెన్స్ ఆన్ గాడ్. వేకప్ కాల్ ప్రియులారా. ఇటువంటి వింటున్నప్పుడు ప్రియులారా, మనము మన యొక్క ఆప్తులను కోల్పోవచ్చు, లేకపోతే ఎంతో నష్టం రావచ్చు, ఎంతో ఉద్యోగాలను కోల్పోవచ్చు. ఆ సమయంలో కోవిడ్ టైంలో ఎంతో మంది మరి మా చైనాలో దాదాపు 50-60 వేల మంది ఇండియన్స్ పనిచేస్తున్నారు. వారందరూ కూడా మరి ఇండియాకి వెళ్ళటం జరిగింది, చాలా మంది కూడా. మరి వాళ్ళ మళ్ళీ తిరిగి వచ్చేటటువంటిది లేకుండా వీసాలు కూడా తీసేసి ఉంటున్నారు. కాబట్టి అటువంటి పరిస్థితులు పిల్లలు నిరసరాయులు అవ్వటం, ఉద్యోగం లేనటువంటి పరిస్థితి. కాబట్టి మరి దట్ ఈస్ ద టైం ప్రియులారా, ఎంతో మెలకువగా మరి దేవుని మీద ఆధారపడటం అనేటువంటిది మరి మన ఆధ్యాత్మిక స్థితిపై మరి ఆ ప్రతిబింబాన్ని కూడా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎంకరేజ్ రిఫ్లెక్షన్ ఆన్ అవర్ స్పిరిచువల్ స్టేట్. దట్ ఈస్ ద టైం వీ నీడ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్స్. మనం దేవునితోటి సంబంధం ఏ రీతిగా ఉంటున్నది, మరి మన యొక్క ఒకవేళ మన యొక్క పాపములు, మన యొక్క తప్పిదముల మూలానే ఏమైనా జరుగుతున్నాయేమో ప్రియులారా. ఒక్క మరి ఆ యోన యొక్క అవిధేయుడు అవటం వలన ఆ షిప్ లో ఎంత అలజడి, ఆందోళన, ఎంత భయాందోళన ప్రియులారా. కాబట్టి ప్రియులారా, మరి ఆ దేవుని యొక్క పిలుపు ఉన్నటువంటి వారు విధేయులై లోబడి ఆ దేవుని యొక్క చిత్తం ప్రకారం ముందుకు వెళుతున్నప్పుడు ఎంతో అక్కడ క్షేమం, అక్కడ సురక్షితము, అక్కడ భద్రత ప్రియులారా. చెప్పేటటువంటి వాక్యము పనిచేయటం అనేటటువంటి గొప్ప సూచక్రియలు జరగటం అనేటటువంటి మనం చూడగలం ప్రియులారా. కాబట్టి దీనికి మరి ఇటువంటి సైన్స్ ఇవన్నీ చూస్తున్నప్పుడు మన యొక్క ప్రతిస్పందనలు ప్రియులారా, ఒకటి వి నీడ్ టు హ్యావ్ గుడ్ అవేర్నెస్, అవగాహన ప్రియులారా. దాని గురించినటువంటి సంఘటనలను సంకేతాలుగా గుర్తించటం. రికగ్నైజ్ దీస్ ఈవెంట్స్ యాజ్ సైన్స్, నాట్ కోఇన్సిడెన్సెస్. కాబట్టి ప్రియులారా, ఇవి కాబట్టి మనం సైన్స్ గా ఇవి మరి ప్రభువారు చెప్పి ఉంటున్నాడు ఈ యొక్క సూచనలు. కాబట్టి ఈ యొక్క సూచనలు జరుగుతున్నాయి. కాబట్టి మనం బైబిల్ వాక్యం సర్చ్ ద స్క్రిప్చర్స్, బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా జరుగుతున్నాయా, మరి ప్రస్తుత పరిస్థితులతో కంపేర్ చేయటం. కాబట్టి ఆ రీతిగా ప్రియులారా అవేర్నెస్ అనేటటువంటిది అవసరం. మరి రెండవది కంపాషన్. ఎంతో మంది మరి ఆస్తి నష్టము, ప్రాణ నష్టము, ఎంతో దుర్బల స్థితిలో ఉంటున్నారు కరువుతోటి. మరి ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దట్ ఈస్ ద టైం వి నీడ్ టు మరి ప్రేయర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మన యొక్క మద్దతు, మరి సపోర్ట్, హెల్ప్ దోస్ అఫెక్టెడ్ త్రూ ప్రేయర్ అండ్ సపోర్ట్. మన వంతు మనం సహాయం చేయటం అనేటటువంటిది అవసరము. అంతేకాకుండా మరి విశ్వాసం కూడా ప్రియులారా, విశ్వాసపు నేత్రాలతో చూడటము, దేవుని ఆ సార్వభౌమత్వాన్ని నమ్ముతూ ప్రియులారా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవటం. హోల్డ్ ఫాస్ట్ టు ఫెయిత్, ట్రస్టింగ్ ఇన్ గాడ్స్ సావరెనిటీ. కాబట్టి విశ్వాసం ప్రియులారా మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆ విశ్వాసమే ప్రియులారా మనల్ని ముందుకు నడిపిస్తుంది విశ్వాసపు కనులతో. కాబట్టి విశ్వాసంతో ఎంతమంది ఆ హెబ్రీ 11లో చూస్తే విశ్వాసంతో ఎంతమంది ఎన్ని గొప్ప కార్యాలు చేసి ఉంటున్నారు. ఇంత గొప్ప సాక్షి సమూహం మన ముందు ఉండటం వలన మరి అక్కడ ఏమని రాసిందంటే విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తమని చెప్తున్నాడు. కాబట్టి దిస్ ఈస్ ద టైం. మనం ఎంతో ఆ ఎండ్ టైమ్ సైన్స్, యుద్ధ వార్తలు మనం వింటున్నాము. మరి యొక్క భూకంపాలు, కరువులు, తెగుళ్ళు, ఇటువంటి ఇవన్నీ చూస్తున్నప్పుడు కాబట్టి మనం చేయవలసిందల్లా కూడా ప్రియులారా ఇంకా దేవునికి దగ్గర అవటం ప్రియులారా.
ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలు మనల్ని దేవునికి దగ్గర చేస్తాయి పిల్లలు. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ లీడర్స్ టు గో క్లోజర్ టు గాడ్ పిల్లలు. దేవునికి దగ్గర అవటం, దేవుని సన్నిధిలో ఎక్కువగా స్తుతించటం, అటువంటి ధ్యానంలో ఉండటము, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటము, దేవుని ఈ యొక్క సువార్తను మనం ఇతరులకు పంచిపెట్టటము. దట్ ఈస్ ద థింగ్ వి నీడ్ టు డూ పిల్లరా. ఒకరినొకరు చూసుకోవాల్సినటువంటి మన బాధ్యతను మరి ఇవి గుర్తు చేస్తున్నాయి పిల్లరా. కాబట్టి రిమైండింగ్ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు కేర్ వన్ అనదర్. మన మన యొక్క సొంత మిత్రులు, లేకపోతే బంధువులు, లేకపోతే మరి మన యొక్క వారు పిల్లరా. రైట్ నా మరి ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి వారు, మరి ఇండియన్స్ ఎంతో మంది ఉంటున్నారు. మరి వారు ఎంత భయాందోళనలతో ఉంటున్నట్టుగా మరి మనకు తెలుస్తున్నాయి ఇప్పుడు యుద్ధ వాతావరణం వలన. కాబట్టి మనం అప్రమత్తంగా ఉంటూ కరుణతో మరియు నమ్మకంగా ఉండటం అనేటువంటిది. బీ విజిలెంట్, కంపాషనేట్ అండ్ ఫెయిత్ఫుల్ పిల్లలాగా. ఆ రీతిగా ఉంటూ మనం ధైర్యంగా ఉంటూ ప్రస్తుతం ఎటువంటి కెలామిటీస్ వచ్చినా పిల్లలాగా దేవుని యొక్క మరి విశ్వాసంలో ఉండేటటువంటి వారు కదలక నిత్య మరి కొండ వల్లే ఉంటారు అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది పిల్లలు. అనేకమైనటువంటి తుఫాన్లు ఏవి వచ్చినా సరే వారు బండ మీద కట్టబడినటువంటి ఇల్లులాగా ఉంటారు పిల్లలు. కాబట్టి ఆ రీతిగా ఉండటానికి దేవుడు మనందరికి సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, ఓ కృపగల నాయన తండ్రి, దినమందు ప్రభువా, ఈ యొక్క అంత్యకాల సంకేతాల్లో భాగంగా ప్రభువా, మరి వైపరీత్యాలు, ప్రకృతి వైపరీత్యాల గురించి తండ్రి, భూకంపాలు, తెగుళ్ళు తండ్రి, కరువులు ప్రభువా, అయ్యో తండ్రి, వాటిని గురించి తండ్రి తెలుసుకోవటానికి మీరు సహాయం చేసి ఉంటున్నారు ప్రభా. ఇవి వినుట ద్వారా తండ్రి ఇంకా మీకు దగ్గర అవటానికి సహాయం చేయండి. కేవలము తండ్రి మీ యొక్క ధ్యానంలో ఉంటూ, ఆ యొక్క ప్రార్థనలో ఉంటూ, ప్రభా పరిచర్యలో ఉంటూ, అవేంటి మొదట నా రాజ్యంలో నా నీతిని వెతకండి అంటున్నారు ప్రభు. గొప్ప నాయన మీ యొక్క పనిలో తండ్రి ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి. హెల్ప్ us to be busy in thine work of Father. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. ఎటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు, ఆర్థికమైనటువంటి మరి అవసరతల్లో ఉన్నటువంటి దర్శించండి. ఎంతమంది మరి అస్వస్థత గురై ఉంటారు, యేసు నామములో దర్శించండి ప్రభు. ప్రతి కండరమును, అవయవాలను దర్శించి ప్రభు స్వస్థత దయచేయండి, విడుదల దయచేయండి ప్రభు. స్వస్థపరచు యెహోవావు నాయన, పరమ వైద్యుడు అంటున్నావు నాయన తండ్రి, మీరే సహాయం చేయండి. ఎంతమంది ప్రభు వారి యొక్క ఏమైనా బిడ్డల యొక్క వివాహాల విషయంలో తండ్రి మీ వైపు చూస్తున్నారో ప్రభు, వారికి కూడా సాటి అయిన సహకారాలను దయచేయండి ప్రభు. గొప్ప నాయన తండ్రి, ఇంకా మీకు ధైర్యంగా ఉంటూ ప్రభు మీ కొరకు జీవించగలిగినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీకు అందరికి కూడా వందనాలండి. ఇంకా ఎక్కువగా ఈ దినాల్లో మరి బైబిల్ యొక్క వాక్యం చదువుతూ ధ్యానం చేస్తూ దేవుడు ఇచ్చినటువంటి పిలుపుకు లోబడి మీకు ఇచ్చినటువంటి తలాంతులతో ఆయన మహిమపరచడానికి దేవుడు మీకు అందరికి సహాయం చేయను గాక. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే.